పడ్డారు అంటే శరీరం మీద మనిషి తిరిగితే మనిషికి ఉండవలసిన ప్రవర్తన ఏంటయ్యా అంటే ఆత్మకు వ్యతిరేకముగా ఏ మాట మాట్లాడకూడదు, ఏ ప్రవర్తన మన అవయవాలలో కనబడకూడదు. అది అర్థమైందా? తన ఆత్మ మీద తిరగబడ్డారు. ఆత్మ మీద తిరగబడితే ఏమైందంటే సహనాన్ని సకల జనులకు చూపించవలసిన మోషే గారు సహనాన్ని కోల్పోయాడు. అంతకు ముందు సందర్భాలలోనే తిరగబడితే ఏమన్నాడంటే, మేము ఏ పాటి వారమయ్యా, మా మీద మీరు సనగనేలా, మా మీద తిరగబడటమేలా అన్నాడు. అంటే ఈ సహనం ఆత్మకు భంగము కలిగించింది. ఆత్మకు భంగము కలిగించి అంత నాయకుడే, అంతలాగా బ్రతికిన వాడే, మిక్కిలి సాత్వికుడే, ఆతనములో అతని వంటి వాడు ఎవ్వరూ లేదని దేవుడే సాక్ష్యం చెప్పిన ఆయన ఆత్మ మీదే తిరగబోటు కలిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? తన హృదయములో ఉన్న ఆత్మ నిండిన దాన్ని బట్టి మనిషి మాట్లాడాలి. ఆత్మ నిండిన దాన్ని బట్టి మనిషి మాట్లాడతాడు. ఆత్మ మీద తిరగబోవటం అంటే వాక్యము వినేటప్పుడు మన ప్రవర్తనలో మనలో ఏ వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నామో వాటిని సరిదిద్దుకోకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ పరిస్థితిలో తన ఆత్మ మీద శరీరంతో దాడి చేసిన ఇశ్రాయేలీయుల మీద తిరగబోతు ఈయన ఎలా చేశాడు అనేది ఆలోచించగలిగితే చూడండి ఏం మాట్లాడుతున్నాడు 33-34లో. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్య జనులను నాశనం చేయకపోయేది. ఏం ఆజ్ఞాపించాడు? ఏ ఆత్మతో, ఏ సహనముతో, ఏ ఆలోచనలతో నువ్వు బ్రతకాలో ఆ ఆలోచనలతో ఇదిగో నాశనానికి వెళ్ళిపోతున్న నీకు అప్పగించిన ఈ ప్రజలను నువ్వు కాయాలయ్యా. వాళ్ళ మీదే నువ్వు ఆత్మతో నీ మీద తిరగబడినప్పుడు నీ ప్రవర్తన వాళ్ళని చూపించుకోకుండా నువ్వేం చేసావు అనేది పైన చెప్తున్నాడు అనమాట. అది చూడండి, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరగబాటు చేయగలడు, తన పెదవులతో కాని మాట పలికెను. ఏంటా కాని మాట? మేమే పాటి వారము, మా మీద సనగనేలన్న ఆయన మేము నీ కొరకు నీళ్లు రప్పించాలన్నాడు. అంటే తన పెదవులతో ఆత్మ మీద తిరగబాటు జరిగితే హృదయములో నిండిన దాన్ని బట్టి మాట్లాడవలసిన మాట ఏమైందో చూసారా? గర్వపు మాటగా పలికింది. నీళ్ళు కావాలా? దేవుడు ఇవ్వాలన్న ఆయన తన ఆత్మలో భంగము కలగగానే ప్రవర్తనలో తేడా వచ్చింది. తన పదవులతో కాని మాట. ఏంటా కాని మాట? మేము నీళ్లు రప్పించాలా అన్నాడు. నీళ్లు రప్పించాడంటే దేవుడు ఆ కాని మాటకు దేవుడు శిక్షను రప్పించాడు, శాపాన్ని ఇచ్చాడు మోషే గారు. నాయనా, నీ ప్రజలు ఎటువంటి వారో తెలుసు. ఈ దుర్మార్గులైన ప్రవర్తన బట్టి నా ఆత్మలో కుంభపోటు కలిగి లోపడవలసిన నేను నా పెదవులతో కాని మాట మాట్లాడాను, క్షమించండి అయ్యా అని ఎన్నో సంవత్సరాలు బతిమాలితే, లేదు మోషే నువ్వు చచ్చిపోతావు, నిన్ను చంపేస్తానయ్యా. నిన్ను ఎలా చంపేస్తానంటే, నువ్వు ఎవరినైతే నాయకుడుగా కాపాడుతూ నడిపిస్తున్నావో నీ జీవితంలో 40 సంవత్సరాలు ఐగుప్తులో గడిచిపోయి, 40 సంవత్సరాల అరణ్యంలో గడిచిపోయి, మరో 40 సంవత్సరాలు వీళ్ళని నడిపించే నాయకుడిగా గడవవలసిన నీ చివరి దినాలలో ఎవరినైతే నడిపించడానికి నేను పరిపాలన చేసి మిమ్మల్ని పంపిస్తున్నానో ఒక్క కాని మాట పలికినందుకు ఆ దేశాన్ని నిన్ను చూడకుండా చంపేస్తా. ఆడిపోయాడంట మోషే గారు. అయ్యా, నా పెదవులతో నా ఆత్మ మీద తిరగబాటు చేసిన నీ పిల్లలు, వాళ్ళు చేసిన తప్పులు నీకు తెలుసు కదయ్యా, దౌర్భాగ్యులు కదా. నిజమే, నేను నా ప్రవర్తనను కాచుకోవాలి, నా మాటను అలా మాట్లాడకూడదు, కానీ మాట్లాడేశాను నా పెదవులతో. నువ్వు నన్ను పిలిచినది మొదలుకుని నీ ఎదుట ఎలాగ నేను బ్రతికానో నీకు తెలుసు కదా, నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి దేవుని శక్తిని, ప్రభావాన్ని నాకు చూపించవా అంటే చూపించిన దేవుడు చూసిన మోషే గారండి, సామాన్యుడు గారు మోషే గారు. తన పనిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. తన నోటి పెదవులతో చేసిన చిన్న మాట మేమే పాటి వారము అన్న మాట బదులు మేము నీ కొరకు నీళ్లు రప్పించాలని పదానికి అతనికి వచ్చిన శాపము, శిక్షణ.
ఎవరి కోసమైతే 40 దినాలు మీరు ప్రయాసపడుతున్నారో, ఈ 40 సంవత్సరాలలో 40 దినాలుగా మీరు లెక్కించి ఇదిగో 12 గోత్రాలను ప్రజలని ఆ ప్రజల దగ్గరికి పంపించి దినానికి 1 సంవత్సరం చొప్పున వ్యతిరేకము కలిగిన వీళ్ళని 40 సంవత్సరాలు అరణ్యములో నేను తీర్చుతాను, తిరుగులాట చేస్తాను. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన పూర్వం లేదు. దినానికి 1 సంవత్సరం 40 దినాలు 12 గోత్రాలు ఒక్కొక్కరిని పంపించి అక్కడ పరిస్థితులు చూసి వీళ్ళకి చెబితే, అయ్యో మనం అక్కడ బ్రతకలేమయ్యా, వాళ్ళు భయంకరమైన ఉన్నత దేవుడు అని చెబుతున్నప్పుడు కాలేబు యెహోషువ తప్ప ఎవరు మాట్లాడకపోతే అప్పుడు వస్త్రాలు చింపుకుని సాష్టాంగ నమస్కారపడి మోకరించిన వ్యక్తినండి. మీరు ఎందుకు దేవుని మీద తిరగబడుతున్నారు? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? 40 సంవత్సరాలలో మన కాల పరిధిలో మీకు కావలసిన అద్భుతాలు చేస్తున్నాడు కదా. ఎండకి వానకి ఆహారానికి అన్ని ఇస్తున్నప్పుడు ఎందుకైనా మీరు తిరగబడతారు అన్న ప్రవర్తన ఏమైపోయింది చూసారా? తన పెదవులతో కాని మాట పలికాడు. దానికి వచ్చిన శాపమే ఆ కనాను దేశంలోకి వెళ్ళవు, చూడవు, చచ్చిపోతారు. అంటే ఈ జీవితంలో ఈ మధ్య సంవత్సరాలలో ఏం జరిగిందంటే, ఇతని ప్రవర్తనను బట్టి, ఇతను మార్చుకున్న విధానాన్ని బట్టి, దేవా నన్ను క్షమించమన్న మాటను బట్టి దేవుడు ఇతని అతిక్రమాన్ని దాచిపెట్టకుండా ఒప్పుకుంటే దేవుడు కనికరము ఇతని మీద ఉంది. ఇతని అతిక్రమం ఏంటి? పెదవులతో కాని మాట పలికిన అతనే అతిక్రమాన్ని విడిచిపెట్టి యెహోవా దగ్గర ఒప్పుకొని నన్ను క్షమించదేవా, నీ కనికరం లేకపోతే నేను బతకలేనయ్యా అంటే, సరే మోషే అయిపోయి కొండెక్కు, అదిగో నీ పిల్లలకి ఇవ్వబడిన ప్రాంతము చూడు, ఆ ప్రాంతం చూడు అని అన్న ఆయనను ఎవరు మోషే గారిని కూడా చంపేస్తానని తెలియజేశాడండి. నీ చావు తర్వాత జీవితం, నీ శవాన్ని కూడా ఇశ్రాయేలీయుల మీద పడి ఏడవటానికి కూడా అర్హత ఇవ్వనని అన్నాడు. ఎంత భయంకరం చూసారా? అంటే తన ప్రవర్తనలో ఏ ఒక్కటి చిన్నదే కదా అనుకుని మనం వదిలేసిన దేవుడు తోలు తీసేస్తాడనేది ఆయన బట్టి మనకు అర్థమైందా? ఆయన ప్రవర్తనలో చెప్పిన మాట యాజకులుగా, నాయకులుగా, కాపరులుగా, న్యాయాధిపతులుగా, ప్రవక్తలుగా, రాజులుగా ఉన్నవారు ఏ ఒక్కరు చిన్న తప్పు చేసినా వదిలిపెట్టిన దాఖలాలు బైబిల్లో లేవు. యెషయా గ్రంథం 33:14 మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 33:14 ఇదిగో సియోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారు. ఈ సియోనులో పాపులు బ్రతుకుతున్నారు. ఈ పాపులు ఎలా బ్రతుకుతున్నారు అనేది ఆలోచిస్తే, యెషయా ప్రవక్తను పంపించి మారండని తెలియజేసిన వాళ్ళ బ్రతుకును మారనప్పుడు, వాళ్ళ పాపపు స్థితిని వదలకోకుండా, ప్రవర్తనను మార్చుకోకుండా బ్రతుకుతున్నప్పుడు ఆ భక్తిహీనతగా ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు అనేది ఆలోచించగలిగితే, నీతి ప్రవర్తన కలిగి బ్రతుకుతున్న వాళ్ళకి భయం లేదండి. ఆ 33 మొదటి నుంచి చదివితే అర్థమవుతుంది. నీతి ప్రవర్తన కలిగిన వారికి భయం లేదు. ఎవరికి భయం ఉంది? సియోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారు. ఎందుకు దిగులు పడుతున్నారు? యెహోవా బలము తెలుసు, యెహోవా శిక్షలు తెలుసు, యెహోవా ఆలోచన తెలుసు. ఆయన మీద తిరగబడిన తరతరాలు జనాలు ఏమైపోయారో తెలిసిన ఆ పాపులు భయపడుతున్నారు. వణుకు భక్తిహీనులకు పుట్టెను. మనం భక్తులు అనుకున్నాం కాబట్టి వణుకు లేదు మనకి. వణుకు భక్తిహీనులకు పుట్టారు, భక్తిహీనులకు పుట్టింది. ఆ వణుకు వచ్చిన వాళ్ళు భూమి మీద దేవుని మాటకు వ్యతిరేకంగా మన ప్రవర్తనలు ఉన్నాయని దడదడలాడిపోయి బతుకుతున్నారంటే, ఏదో భక్తులం అనుకుంటున్న మనము వాక్యాన్ని మనమే నెరవేరుస్తున్నాం అనుకుంటున్న మన జీవితంలో లేనిది వణుకు. దేవుడు మాట రాగానే వెన్నులో వణుకు రావాలి మనిషికి. ఆ మాట కింద ఏమంటున్నాడో తెలిసైన 15వ వచనంలో, వణుకు ఎందుకు వచ్చిందయ్యా భక్తిహీనులకి? భక్తిగా బ్రతికిన వాళ్ళకి ఎందుకు లేదు, వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే దేవుడు శిక్ష చెబుతున్నాడు అక్కడ. అంతవరకు ప్రేమను చూపించాడు, అద్భుతాలు చూపించాడు. వాటిని చూసి మారిన వాళ్ళు ఈ వణుకు రావాలి. దేనికో తెలుసా? మనలో నిత్యము నివసించు అగ్నిలో ఎవడు నివాసము చేయగలడు అంటున్నాడు. అది
అంటే నువ్వు మరణించాక అగ్నిగుండం ఉందరా, అందులోకి వెళ్ళిపోతావు. కోట్ల సంవత్సరాలు అగ్నిగుండం. షడ్రక్ మెషకు అగ్నిగుండంలో వేసినప్పుడు రాజు 7 అంతలు అగ్నిని ఓదమన్నాడు. ఇది ఆరని అగ్ని, ఓదవలసిన అవసరం లేదు. నువ్వు బ్రతుకును మార్చుకోకుండా, ప్రవర్తన మార్చుకోకుండా, భార్య భర్తలుగా, పిల్లలుగా, కుటుంబాలలో సెలవకపోతే వణుకు రావలసిన జీవితంలో వణుకు లేకోకుండా నిమ్మలంగా బతుకుతున్నావా? అడుగడుగున భయపడుతూ ప్రవర్తన సరిదిద్దుకుని వణకవలసిన నీవు వణుకు లేకోకుండా నిమ్మలంగా బ్రతుకుతున్నావు. ఒక్కసారి శిక్షను గుర్తు పెట్టుకుంటే నీకు వణుకు వస్తుంది. వచ్చిందా మనకి? ఏమన్నా ఆయన ప్రేమను చూపించాడు, ప్రేమ అర్థం కాలేదు. ప్రకృతులు అన్ని పెట్టాడు, అన్ని అర్థం కాలేదు. క్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు, అయినా అర్థం కాలేదు. ఆయన మరణ దినాలు భయంకరంగా ఉన్నాయి. చివరికి శవమేమో ఎలా చనిపోతుందో, ఆ శవాన్ని తీసుకెళ్ళిసిన అలవాటు ఉన్న మనుషులకి ఈ శవం ఎలా ఉంటుందో అని చెప్పినప్పుడు కూడా ఆ కొండలో గలుగొక్క కొండ మీద ఆకాశానికి భూమికి వేలాడుతూ యెరూషలేము నడి వీధులలో ఆ శిలువను మోసుకుంటూ వెళుతున్న వారికి అర్థం కాలేదు. ఎవరికి అర్థమైందో తెలుసా? ఆయన చంపేసిన తర్వాత భూమి 2గా చేర్చబడి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక సైనికుడు ఈయన నిజముగా దేవుని కుమారుడే అన్నాడు. వాడికి వచ్చింది వరకు. అంతమంది భక్తిహీనులు సిలువ వేయాలని కేకలే గెలిచి, అసూయ గెలిచి, నీతిమంతుని సిలువ వేసిన తర్వాత ఆయన మరణము కూడా మనిషికి వణుకు రప్పించాలండి, వణుకు రప్పించాలి. దేవాలయం తెరను చెరగబడింది, భూమి చేర్చబడింది. ఆ వణుకు, అక్కడ అందరూ వణుకు పడవలసిన మాట ఒకే ఒక్క మాట వేసింది. ఏంటో తెలుసా? దేవా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదయ్యా, వీళ్ళని క్షమించు. శిక్షించిన వారిని నడిపిస్తున్న నాయకుడుగా సిలువ మీద ఉన్నప్పుడు క్షమించమన్న పదమేనండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వణుకు లేకుండా చేస్తుంది. లేకపోతే కన్న తండ్రి కళ్ళంగా చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ అగ్ని గుండములో వేదకరమైన స్థలంలో వనకాలి. దాన్ని ఆదేశించారు. ఒక నాయకుడిగా మోషే గారు తన మాటను విని మరలా సరిదిద్దుకుని నన్ను క్షమించు దేవా అన్నాడు. ఆ తర్వాత ఆయన పోలికలలో నాలాంటి ఒక ప్రవక్త వస్తాడు అన్నాడు. సిలువలో ఆయన పలికిన మాటే ఈ పాపులను క్షమించనాయన. కాబట్టి మనకి వణుకు లేక, ఆలోచన లేక, భక్తి లేక బ్రతుకుతున్న మన జీవితాలలో ఏది ముందుకు వెళుతుంది అనేది అర్థం కావడానికి ఈ యాజకులను మలాకి గ్రంథము ముగిస్తూ మాట్లాడించాడు. ఈ యాజకులారా మీకే చెబుతున్నాను, ఇతరులు చెప్పిన మాటను మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇంటికి చేసిన తప్పు ఏంటో తెలుసా? 10వ వచనం చూడండి. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలిగితే తన మాట ప్రకటించవలసిన వారు ఏం తప్పు చేశారనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడి మనల్ని సృష్టింపలేదా? ఇలా ఉండగా ఒకరి ఎడల ఒకరును ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? చూసారా? పితరులతో దేవుడు నిబంధన చేస్తే ఆ నిబంధనను తృణీకరిస్తున్నారు మనుషులు. భార్యగా ఎలా బ్రతకాలి, భర్తగా ఎలా బ్రతకాలి, దేవుని ఆలోచనలో బ్రతకవలసిన మనుషులు బ్రతకటం లేదన్నప్పుడు ఆయన చెబుతున్న మాటను మనం చూడగలిగితే 11వ వచనంలో యోధా వారు ద్రోహులైరి, ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే ఏ క్రియలు జరిగించుచున్నారు. యోధా వారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెండ్లు చేసుకుని. చూసారా? యాజకుడికి చెప్తున్నాడు ఈయన. 2వ అధ్యాయం 1వ మాట యాజకుడికి ఇస్తున్న వార్నింగ్ అది. మనకి 4 అధ్యాయాలు. దేవుడి కొరకు బ్రతుకుతున్న మీరే ఒళ్ళు దగ్గరెట్టుకుని ప్రవర్తన సరిదిద్దుకుని భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి తెలియకోకుండా బ్రతికితే దుర్మార్గులారా ఏం చేయమంటారు చెప్పండి అంటున్నాడు దేవుడు. మేము ఏం చేస్తున్నాం అయ్యా, బాగానే ఉన్నామని అడుగుతున్నారు. వన్నులో వణుకు రావట్లేదా మీకు? నా మాటలు ప్రకటిస్తున్న మీకు మీ ప్రవర్తనలు ఎలా ఉన్నాయి? ఇశ్రాయేలీయులకి మాదిరిగా ఉండవలసిన మీరే దౌర్భాగ్యంగా ఉన్నారు. కుళ్ళినవి, కుంటివి, గుడ్డివి తెస్తే అది ఎందుకు తెస్తున్నారని వాళ్ళకి భయం కలిగేలాగా హెచ్చరిక చేయవలసిన మీరే బలి ఉండడానికి అవి తీసుకొస్తున్నారా అని 1వ అధ్యాయంలో మాట్లాడారు. 2వ అధ్యాయం వచ్చేసరికి ఇదిగో మీ ప్రవర్తనలు సరిలేవు, మిమ్మల్ని శాపముగా మిమ్మల్ని నాశనము చేసేస్తానని 10, 11 వచ్చేసరికి పితరుల ఆజ్ఞలను మీరు మీరుతున్నారు, అన్య దేవతల పిల్లలను వివాహము చేసుకుంటున్నారు. సరే,
సేవకుడుగా దేవుని కొరకు బ్రతకవలసిన వారే, యాజకులుగా ఉండవలసిన వారే దేవుని ధర్మశాస్త్రంలో పెట్టిన విధిని మార్చేశాడండి. ఈ రోజు బ్రతుకుతున్న వాళ్ళు, వినబడుతున్న వాళ్ళు, దేవుని కుటుంబం నుంచి వస్తున్న వాళ్ళు ప్రవర్తనలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు దేవుని నామం అవమానపడుతుంది. ఇదిగో పెండ్లి నేను ఎవరు చేసుకోమన్నాను, అన్య దేవతలను చేసుకోవద్దు, వాళ్ళ పిల్లలను చేసుకోవద్దు, వాళ్ళని పూజించే వాళ్ళు చేసుకోవద్దని ఒక మహారాజునే మీకు చూపించాను కదా దౌర్భాగ్యులారా. ఆయనను చూసి కూడా మీకు బుద్ధి రాలేదా? ఆ రాజు మరణించే ముందు అన్య స్త్రీలను వివాహము చేసుకుని ఒకటి కాదు, ఇద్దరు కాదు, 700 మందిని చేసుకుని దేవుని వైపు తిరగవలసిన తన మనసుని అన్య దేవతల వైపు తిప్పి వాక్యపు వెలుగులో ఏ చేతులతో తన తండ్రికి చెప్పిన సంకల్పాన్ని బట్టి యెరూషలేము మందిరాన్ని కట్టాడో అదే చేతులతో అన్య దేవతలకి విగ్రహారాధన కట్టాడు. సొలొమోను జ్ఞానవంతుడు అజ్ఞానైపోయాడు. తన ప్రవర్తనలో తప్పున్న తర్వాత ఆ ప్రవర్తన సరిదిద్దుకోవడానికి ఎంత తప్పు చేశానయ్యా అని తన ముదిమి కాలంలో పశ్చాత్తాపడుతూ సామెతల తర్వాత ప్రసంగి రాస్తూ పరమగీతాలలో దేవుడు మాటను బట్టి ఏం జరిగిందో వివరిస్తూ వ్యర్థము వ్యర్థము ప్రతీది వ్యర్థమని భయము కలిగి, భక్తి కలిగి, ప్రవర్తన కలిగి మారాలిదా అని ధర్మశాస్త్రంలో చెప్పిన మాట మీకు అర్థం కాలేదా? పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళ గర్భములో నేను ఆశీర్వదించాను. అబ్రహాము, శారమ్మ భార్యాభర్తలుగా ఎలా బ్రతికారు? ఆ గర్భంలో పుట్టిన కుమారుడు ఇస్సాకు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు వివాహం చేసుకుంటే పిల్లలు లేనప్పుడు అతని ప్రార్థనను విని నేను అతనికి పిల్లలను ఇస్తే అతని గర్భంలో ఉన్న రిబ్కమ్మ గర్భంలో యాకోబు, యాషావు ఉన్న ఆ ఇద్దరులో ఒకరిని ద్వేషించాను. యాషావు గారి గురించి కూడా ఇక్కడ రాస్తాడు మలాకీలో. యాషావును నేను ద్వేషించి యాకోబును నేను ప్రేమించి అతని గర్భము నుండి 12 మంది పిల్లలను ప్రపంచంలో శాస్త్రాలు చెప్పక ముందే విస్తరించజేసి నేను వాళ్ళలో పవిత్రత కావాలనుకున్నాను. మీరేం అనుభవిస్తున్నారు, ఏం పాటిస్తున్నారు చెప్పండి? అన్య దేవతలను పూజించి స్త్రీలను పెళ్లి చేసుకుంటారా? ఆ పెళ్లి చేసుకుని మీరు వ్యతిరేకంగా మీరు బ్రతికితే మీ దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలీయులే యోధా వారుగా, ఇశ్రాయేలుగా ద్రోహులైపోయి ప్రవర్తనలు మార్చుకుంటూ బ్రతుకుతున్నారు కదా. వారు ఎలా బ్రతకాలి, భర్త ఎలా బ్రతకాలని శాసనాలు నేను రాయిస్తే మీకు అర్థం కాకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా నేను చెబుతున్నాడండి. కింద చెబుతున్నాడు చూడండి, 14-15 ఇంకేం మాట్లాడుతున్నాడు అనేది ఆలోచించగలిగితే, అది ఎందుకని మీరు అడగగా యవన కాలమందు నీవు పెండ్లు చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షముని యెహోవా సాక్షియాయెను. ఎవరు విసర్జించేస్తున్నారండి భార్యనంటే? తన పనిలో ఉన్నవారు యాజకులుగా మీకు తెలియజేస్తున్నానని ప్రారంభంలో చెప్పిన ఆయన అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని వదిలిపెట్టేస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ స్త్రీని నువ్వు ఎలా చూసుకోవాలి, పురుషుడిగా నీ లక్షణాలు ఏంటి, నువ్వు ఎలా ఉండాలనేది మర్చిపోయి వివాహము చేసుకున్న పెళ్లి స్త్రీని విడిచిపెడుతున్నావా? నీ భార్య పక్షమున నేనున్నానన్నాడు. ఈరోజు భార్యల పక్షాన దేవుడు ఉన్నాడా? భార్య పక్షాన దేవుడు ఉండాలి అంటే యథార్థ ప్రవర్తన కలిగి నువ్వు బ్రతికితే నీ భర్త హింసించినా, నీ భర్త ఏ విధమైన ఆలోచనలో ఉండి నిన్ను ఇబ్బంది పెడుతున్నా, యోగ్యమైన ప్రవర్తనలతో నువ్వు బ్రతుకుతూ దేవా తండ్రి అని మొరపెట్టుకుంటూ రాత్రి పగళ్ళు తాగుబోతు భర్త మారలేదని, దోషముడు మారలేదని, వ్యభిచారి మారలేదని, వ్యసనాలతో ఉన్నవాడు మారలేదని, ఇదిగో లోకములో అనేకమైన వాటికి బలైపోతూ సంపాదన సిరిగిన చంచలాగా ఉండి సంపాదించిన ప్రతిదీ కూడా పాడు చేస్తున్న భర్త కొరకు ఏ రోజైనా విజ్ఞాపనం తన భార్యగా, స్త్రీగా నువ్వు చేశావా? అదే గుణవతి అయిన భార్య అన్నాడు దేవుడు. ఆ గుణవతి లక్షణాలుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ స్త్రీలకు ఉన్నాయి అనేది ఆలోచించగలిగితే అప్పుడే అరుదన్నాడు ఆయన. గుణవతి అయిన భార్య దొరకటం అరుదు. ఆ తరములోనే సొలొమోను గారి కాలంలోనే అరుదన్నాడంటే నేటికి ఎన్ని తరాలు గడిచినా అరుదుగానే ఉంటారు, ఎప్పుడు అరుదుగానే ఉంటారు. అట్టి భార్య పెళ్లి కుమార్తె కదా, ఆ భార్య పక్షాన్ని నేను ఉంటాను కదా అన్నాడే తప్ప వ్యభిచారపు ఆలోచనలతో, వాక్యపు వ్యతిరేకులతో బ్రతుకుతూ లోకాన్ని లోతు భార్య వలె ప్రేమించి లోకాన్ని ఆశిస్తూ ఎలా ఉన్నా పర్లేదని భర్త మీదే తిరగబాటు చేసి పెత్తనాలు చేయాలనుకున్నది, అధికారం చేయాలనుకున్న ఆ స్త్రీ వైపు కాదు దేవుడు ఉంటానన్నది. అలాంటి పెండ్లి భార్య వైపు, నీ పెండ్లి భార్య కదా, ఆమె వైపు నేను ఉంటాను అన్నాడు.
పెండ్లి భార్య కాకపోయినా, పెండ్లి అయిన తర్వాత వాక్యము తెలియకపోయినా, అన్య దేవతల్లో నుండి వచ్చిన ముస్లింల ద్వారా వచ్చినా కూడా అన్యాయముగా నలిగిపోతున్న ప్రతి స్త్రీ భార్య వైపు కూడా ఉంటాడైనా. తెలుసా మీకు? వాక్యము తెలిసిన వారి వైపే దేవుడు అంత శిక్షిస్తాడు. వాక్యము తెలియని స్త్రీ పురుషులు ఒకవేళ వివాహము చేసుకున్నా వాడు కటికుడై, మూర్ఖుడై, భయంకరముగా నల్లగించే పరిస్థితిలో ఉన్నా కూడా ఎన్నో కుటుంబాలలో ఆ యోగ్యమైన ప్రవర్తన, భార్య ప్రవర్తన విని భర్తలు మారిన వాళ్ళు ఉన్నారు. దేవుడెవరు తెలియకపోయినా కూడా లోకములో ఉన్న పెండ్లిగా చేసుకున్న ప్రతి స్త్రీ వెనకాల కూడా యెహోవా కాపుగా ఉంటాడు. ప్రియుడా, లోకంలో ఉన్న స్త్రీకే దేవుడు అంత కాపుదల ఇస్తే, లోకంలో ఉన్న స్త్రీకే దేవుడు అంత విధానం ఇస్తే, వాక్యము తెలిసి పెండ్లి ప్రమాణాలు చేసుకుని, పెండ్లి చేసుకుని దేవుని కొరకు బ్రతుకుతామయ్యా అని ఒక సేవకుడుగా వచ్చి 4 మాటలు ప్రమాణం చేసి చెబుతున్న ఆయన స్త్రీగా వివాహం అన్నప్పుడు ఆ స్త్రీ ఏది దేవుతంలో లేకపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అలాగా పెండ్లి భార్యని క్షమించినప్పుడు ఆయన అంటున్నాడు అన్నమాట. చూడండి 15, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారైనను ఎవరును ఇలాగున చేయలేదు. కొంచెముగానైనను దైవాత్మను ఎరిగిన వారైనను అంటే దాని అర్థం ఏంటి? లోకంలో ఉన్నవారైనను, కొంచెం దేవుడు తెలిసినోడైనా కానీ ఇలా భార్యని విడదీసేసి విడిపోవాలనే ఆలోచన లేకోకుండా ఉంటే అసలు ఆ తలంపు మీకెందుకు వస్తుంది? ఆ తలంపు మీకెందుకు వస్తుందని చెబుతూ ఆయన కలుగుతున్న మాట మనం చూడగలిగితే, అతడు మీరు ఏమి దేవుని చేత సంతతి నొందిన వల్లే అతడు యత్నము చేసిన కదా, కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకున్న మీ భార్యను విషయమును విశ్వాసఘాతకులుగా ఉండుకుడి. భార్యను పరిత్యజించకూడదు, నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయులు దేవుడుకు యెహోవా సెలవించుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్య భర్తలుగా ఉన్న వారికి దేవుడు తెలియజేస్తే యాజకులు సెట్ అయిపోయారు. ఎప్పుడైతే దేవుడిలో ఉన్నవారు తప్పు చేస్తున్నప్పుడు, అయ్యో మేము ఎంత తప్పు చేశామో, అన్య దేవతలను పూజిస్తున్న స్త్రీలను వివాహము చేసుకున్నదే కాకుండా వాళ్ళని విడిచిపెట్టాలనే మనసు వచ్చింది కదా, ఇది దేవుడు సహించడని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు సరైపోయారు. వాళ్ళ విషయంలో మీరు విశ్వాసఘాతకులుగా ఉండకండి, మీరు విశ్వాసాన్ని కాపాడుకోండి అన్నాడు. భార్యని వీళ్ళు విడవలేదనేది మనం ఎప్పుడనగలమో తెలుసా? ఇదే ప్రశ్న వ్యభిచారము స్త్రీ బడి తీసుకొచ్చిన స్త్రీని యేసుక్రీస్తు గారిని ప్రశ్న వేస్తున్నప్పుడు, ఇలా వ్యభిచారం చేస్తే విడిచిపెట్టేలా ఉంది కదా అంటే, వ్యభిచారం చేస్తే విడిచిపెట్టేయాలి కరెక్టే, కానీ ఇదిగో ఇలాగా పరత్యాగ పత్రిక, ఈ వివాహము విడాకుల పత్రిక నుంచి విడిచిపోవాలని ఉంది కదంటే, అప్పుడు ఏమంటాడు తెలిసైనా? దేవుడు ధర్మశాస్త్రంలో అది రాగించాడు కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. ఇక్కడ జరిగే సందర్భం వచ్చింది. జరిగే సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడైతే యాజకులకి డైరెక్ట్ గా మలాకి గారి ద్వారా బుద్ధి చెప్పే మాటలు మాట్లాడించారో వాళ్ళ ప్రవర్తనను సరిదిద్దుకున్నారు, సెట్ అయిపోయారు. అలా సెట్ అయిపోయి విశ్వాసఘాతకులుగా ఉండకోకుండా భార్య తన విశ్వాసాన్ని కాపాడుకుంది, భర్త తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అలా కాపాడుకున్నారు కాబట్టి క్రీస్తు వారు ఆది నుండి అలాగా జరగలేదయ్యా. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు విడదీయకూడదు. నిజంగా భార్య ధర్మం పాటించాలి, భర్త ధర్మం పాటించాలి. అలాంటి పరిస్థితులు ఈ రోజు లేకపోతే ఏం జరుగుతుందయ్యా అనేది ఆలోచించగలిగితే వివాహ బంధములో భార్య భర్తల జీవితం అర్థం కాదండి. ఏ భార్యకి ఏ భర్తకైతే దేవుని సంకల్పంలో నేను వివాహం ఆడానో, ఆ వివాహ సందర్భంలో బ్రతుకుతున్నాననేది అర్థమవుతుందో వాళ్ళు ఎలా బ్రతుకుతారని దేవుడు తెలియజేశారనేది ఆలోచించగలిగితే ఇదిగో పితరుల దగ్గరికి వెళ్ళడం. ధర్మశాస్త్రం రాకముందే పితరుల కాలంలో ఉన్న ఒక గొప్ప పితరుడు అబ్రహాము గారిని చూపించాడని. ఆదికాండం 16వ అధ్యాయం. ఆ అధ్యాయం అంతా దేవుడు ఇక నీకు నేను విసిగేస్తే రాని నక్షత్రాల లాంటి పిల్లల్ని ఇస్తానన్నప్పుడు అబ్రహాము గారు తన భార్య మాట మీద తప్పు చేశారు. దేవునికి
ఆజ్ఞను విని దేవుడికి ఇష్టమైన స్నేహితుడిగా బ్రతికిన అబ్రహాము గారి తన భార్య మాటను ఏం చేశాడు? అధ్యాయంలో ఆహాగారుని పెళ్లి చేసుకున్న తర్వాత జరిగిన సందర్భం. ఏమైనా దేవుడు నాకు పిల్లలను అనుకోకుండా చేశాడంటే అంతకు ముందే మాట్లాడాడు అబ్రహాముతోటి. ఇంత పిల్లల్ని ఇస్తాడన్నాడమ్మా, నువ్వు నమ్మాలి కదా, విశ్వాసంగా ఉంటే ఎలాగా అని అనలేకపోయాడు. సరే అని వివాహం చేసేసుకున్నాడు. ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు, నేను ఎంత తప్పు చేశాను. అది భర్తకు ఉండవలసిన విషయం. ఒక భర్తగా దేవుడి జీవితంలో ఏ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నా కూడా, అయ్యో నేను తప్పు చేశానే, నన్ను క్షమించు దేవా అని జరిగిన తర్వాత అయినా నువ్వు వాటి గురించి ఆలోచించాలి. అసలు తప్పు చేయకోకుండా నీతి కలిగిన ప్రవర్తన మన దేహంలో లేకోకుండా అడుగడుగున దేవునికి అవమానం కలిగే పరిస్థితుల్లో బ్రతుకుతున్నప్పుడు మన హృదయంలో 100 సంవత్సరాలైన కనీసం కళ్ళు కూడా చెమ్మగలగడం లేదు. భార్య ఏమైపోతుంది, భర్త ఏమైపోతుంది, వివాహ జీవితంలో ఇన్ని సంవత్సరాలు అయింది కదా, సంవత్సరాల తరబడి ఉన్నాం కదా, నా వివాహ జీవితంలో ఏమైనా మేము న్యాయంగా ఉన్నామా అని హృదయంలో నిండితే ఆత్మ ఘోషిస్తాం. ఈరోజు ఆత్మఘోషే లేకోకుండా బ్రతుకుతున్నామంటే మనలో ఆ పశ్చాత్తాపం లేదు. ఆ పశ్చాత్తాప హృదయంతో బ్రతికిన వాడే అబ్రహాము గారు. అంతికైన విశ్వాసులకు తండ్రి. ఆ పితరుల గురించి మాట్లాడుతూ విశ్వాసఘాతములుగా అంటే అవ్వకూడదంటే దాని అర్థం ఏంటి? విశ్వాసఘాతములు అవ్వకూడదంటే అప్పటికి విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహామే. మీ పితరుడైన అబ్రహాము చేసిన తప్పుని విడిచిపెట్టి వివాహ బంధములో ఎలా బ్రతికాడు? శారమ్మ దేవుడితోటి అబద్ధమాడింది, నువ్వు నమ్మమ్మా అంటే లేదు నేను నమ్మలేదని. అంటే స్త్రీకి అబద్ధమాడే స్వభావం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది దేవదూతలు పలికిన మాట అయినా దేవుడు పలికిన మాట అయినా, అందుకనే తన సేవకుల ద్వారా ఇప్పుడు ఉన్నారు, మీరు నలుగురు ఉన్నారు, అమ్మ నువ్వు ఈ తప్పు చేసావంటే నేను తప్పు చేశానంటే దాన్ని క్షమించండి, ప్రార్థన చేయండి అందరూ. నా తప్పు దేవుడి దగ్గర నేను ఒప్పుకున్నాను, ఇదిగో సేవకుడిగా మీరు మాట చెప్పిస్తున్నారు, ఎన్నో తప్పులతో నేను ఉన్నాను, నా కొరకు విజ్ఞాపన చేయండి అన్నారండి స్త్రీ. అది యవ్వన కాలంలో పవిత్ర ప్రవర్తన కలిగిన స్త్రీ. ఆ తత్వం సారభం లేదు మొదట్లో. ఏమో నవ్వమంటే నేను నమ్మలేదని ఎవరితో అబద్ధమాడింది? దేవుడు పలికించిన మాటతోటే నువ్వు నమ్మలేదని అబద్ధమాడావు కాబట్టి నీ కుమారుడు ఇస్సాకు నవ్వు, ఇస్సాకంటే అర్థం ఆ నవ్వు కలిగిన కుమారుడిని పుట్టిస్తాడు అని చెప్తాను. అదే స్త్రీ, అదే భార్య, అదే భర్త తర్వాత తన ప్రవర్తనలు ఎంత అద్భుతంగా మార్చుకున్నారంటే నేటికి ప్రపంచానికి భార్య భర్తలు యోగ్యులయ్యారంటే. నేటికి పితరుల కాలంలో ధర్మశాస్త్రం రాకముందే విశ్వాసాన్ని కాపాడుకున్న ఆయనని ప్రామాణికంగా పెట్టారు. ఇక్కడ బైబిల్ ముగించేసరికి విశ్వాసఘాతములుగా ఉండకండి భార్య భర్తగా. దేవుడు విధులను పాటించండి, ప్రవర్తనలు కాపాడుకోండి, యోగ్యమైన ప్రవర్తనలో ఉండండి, చెడు వ్యసనాలకు వెళ్ళకోకండి. నిన్ను బట్టి, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి సమాజం నిన్ను చూసి తప్పనే పరిస్థితిలో రాకండి, నలుగురు చెప్పుకునే పరిస్థితిలో ఉండకండి. నా మాట ప్రకటిస్తున్న యాజకులారా మీకు ఏం మాయ రోగం అని దేవుడు తెలియజేస్తూ ఇదిగో ఇలా ఉండకండి, మనస్సును మార్చుకోండి, మనస్సును తిప్పుకున్నాడు. ఆ తర్వాత అదే 3వ అధ్యాయం వచ్చేసరికి ఇదిగో నా ఎంతో భయభక్తులు కలిగిన వారు బ్రతికితే వాళ్ళంతా నేను ఆనందిస్తాను అన్నాడు. అప్పుడు దేవుడు ఎంత బాధ కలిగి ఒక మాట అన్నాడు చూడండి. ఇదే అధ్యాయం 17వ వచనంలో, మీ మాట చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారు యందు ఆయన సంతోషపడను. లేక న్యాయకర్తయ్యకు దేవుడు ఏమాయనని చెప్పుకుంటే చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. యాజకులకు మీలాంటి నాలాంటి సామాన్యులుగా యాజకులు ప్రవర్తనే ఇలా ఉంటే మన భక్తులను, ఆయన మాట ప్రకటిస్తున్న యాజకులు ప్రవర్తన అలా ఉందని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఒరే దౌర్భాగ్యులారా, మీకన్నా ధర్మశాస్త్రాన్ని పట్టుకుని నా సేవ చేస్తూ నా కొరకు బ్రతుకుతున్నాం అనుకున్న దుర్మార్గుడే గొప్పవాడురా మీకన్నాను. వాడిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకో తెలిసే వాడికి నేను తెలియదు, నా కొరకు బ్రతకపోయినా పోనులే అని నేను ఒక రకాన్ని అనుకుంటున్నాను. నీకేం మాయ రోగం వచ్చింది? భార్య ధర్మాలు, భర్త ధర్మాలు పాటించుకోకుండా బ్రతుకుతూ ఉన్నాను. ఇది ఎక్కడ న్యాయం వల్ల ఇంటికింత విశ్వాసఘాతుకులు అయిపోయారని బాధపడుతున్నాడని మాట.
చివరికి వీళ్ళు ఎంత భయంకరమైన మాట అన్నారో తెలుసా? ఇదే 3వ అధ్యాయంలో 13వ వచనం మనం చూడగలిగితే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గురించి మీరు బహు గర్వపు మాటలు పలికి నన్ను గురించి ఏమి చెప్పితమని మీరు అడుగుదరే, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియో ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపత్యకు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమి. ఎంత భయంకరమైన మాట చదివేశామగా ఏమంటున్నాడు తెలుసా? సాక్షాత్తు యాజకులే సేవ చేయటం అనవసరం. ఈ సేవ చేయటం వలన మాకు ఏ ఉపయోగం? దుర్మార్గులే బాగున్నాను కదా, ప్రయోజనం ఏమంటున్నారు? ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు నా మీరు ఆయన చెబుతూ ఆయన పలుకుతున్న మాట. మీరే ఇలా పడుకుతున్నారు. ఇదిగో 1-2 నా గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి జ్ఞాపకార్థముగా నేను ఒక గ్రంథాలు రాసుకున్నాను. ఎందుకు మీరు ఎలాగైపోయారని చెబుతున్నాడు దేవుడు. ఆ మాట ఆలోచన అర్థం కాని వారు 4వ అధ్యాయంలో దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు తెలుసా? ఇదే 3వ అధ్యాయంలో నీతి సూర్యుడు వస్తాడు, దినాలు అంతమొత్తం. ఆ నీతి సూర్యుడు వస్తాడు, ప్రపంచాన్ని వెలిగిస్తాడు. ఆయనే నిజమైన సేవకుడు, ఆయనే నిజమైన సేవకుడు, ఆయనే నిజమైన కాపరి, ఆయనే నిజమైన ప్రవక్త. ఆయన మోషే లక్షణాలు కలిగిన వాడు. ఆయన వస్తాడు. ఆయన ముందు ఎవరు వస్తారో తెలుసా? ఆయన మాటను, ఆయన త్రోవలను సరళము చేసి ఏలియా లాంటి స్వభావం ఉన్న యోహాను గారు వస్తాడనే ప్రవచనాన్ని చెప్పి దేవుడు 400 సంవత్సరాలు నిశ్శబ్దమైపోయాడు. మలాకీ గారు రాసిన తర్వాత 400 సంవత్సరాలు ఎందుకు దేవుడు కాల వ్యవధిని సైలెంట్ గా ఉన్నాడంటే, ఈ 4 అధ్యాయాలు చదవడం మీద ఒక్కొక్క మాట 10 సార్లు అర్థమయ్యేలా చదివితే ఊళ్ళలో మొదలు రావాలి. అంటే మనుషులు మారని మనుషులను చూసి దేవుడే మాట్లాడకుండా ఉండిపోయాడంటే 1 కాదు 2 కాదు 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలలో ఆయన చెప్పిన నీతి సూర్యుడి కొరకు మార్గాలను సిద్ధం చేశాడు. మార్గాలు సిద్ధం చేశాడు. ఏంటి? వివాహ బంధములు మనం ఏర్పాటు చేసుకున్న ఆలోచన. ఇలాగా భార్య భర్తలుగా ఉన్న వారిని దేవుడు ఎలా హెచ్చించాడంటే మనం మాట్లాడుకున్నాం. ఇదిగో అబ్రహాము విశ్వాసం మీకుండాలి. ఇదిగో శారమ్మలాగా మీరు బ్రతికితే ఆమెకు పిల్లలవుతారు, ఆమెకు పిల్లలవుతారు అంటే తిరగబడిన శారమ్మే తర్వాత ఏవైంది? వివాహ జీవితంలో యోగ్యురాలిగా తన ప్రవర్తనను మార్చుకుని దేవునికి అనుకూలముగా బ్రతికింది. యజమానుడా అని లోపడుతూ ఇస్సాకు పుట్టిన తర్వాత నేను ఎంత తప్పు చేశాను, ఆజ్ఞను అతిక్రమించాను, ఇస్సాకు గర్భమని చెప్పినా కూడా నా దాసితో పొమ్మన్నాను అని వీరుగా అడుగడుగుగా నలిగిపోయి దేవునికి యోగ్యురాలు అనిపించుకుంది. ఎంత యోగ్యురాలు అనిపించుకుందంటే, మీరు ఆమెలాగా బ్రతికితే, ఆమె ప్రవర్తన ఉంటే ఆమెకు మీరు పిల్లలవుతారంటే ఎంత ధన్యతది ఆలోచించండి. అలా బ్రతికిన స్త్రీకి మీరు పిల్లలవుతారన్నారు. ఆ రోజు నుంచి తర్వాత స్త్రీలు ఎందరో బ్రతికారు, కానీ శారమ్మ కంటే బ్రతికిన వారుగా ఎవరు లేరు. కాబట్టి పేతురు గారి ద్వారా నూతన నిబంధనలో కూడా ఇదిగో యోగ్యమైన ప్రవర్తన కలిగి, నీతి ప్రవర్తన కలిగి, మీ జడలు అల్లుకోవడంలో కానీ, వస్త్రాలు వేసుకోవడంలో కానీ, మాటలో కానీ, ఆలోచనలో కానీ, తలంపులలో కానీ, ఉద్దేశంలో కానీ దైవ భక్తికి అనుకూలమైన స్త్రీలుగా మీరు బ్రతికితే, యోగ్యమైన ప్రవర్తనతో ఉండి ఆమెకు శారమ్మకు మీరు పిల్లలవుతారన్నారు. చూసారా ఎంత హెచ్చించాడు శారమ్మ. అలాంటి వివాహ బంధములో ఆ తర్వాత ఆమె చేసినది ఏంటనేది ఆలోచించగలిగితే, ఆ తర్వాత పిల్లవాడు రాగానే, ఇస్సాకు రాగానే ఆ ఇస్సాకును బట్టి దేవుని హత్తుకుంటూ ఉండి, ఇదిగో ఈ దాసి దౌర్భాగ్యపు మనసున్నది నా మీద తిరగబడింది కదా, ఇది ఇక్కడ ఉండకూడదయ్యా, దీన్ని నువ్వు తక్షణమే పంపి అని యజమానుడికి ఆజ్ఞ చెప్పాడు. నీ మాట కంటే నాకు ఎక్కువేం కాదమ్మా, నీవు చేసుకోమన్నా నేను భార్యగా చేసుకున్నా, అతనితో నేను ఇస్మాయిల్ని కన్నా కూడా ఏంటి నీకు ఇష్టం లేదా, పంపించేయమంటావా అని ఆమె వెళ్ళిపోవడానికి కూడా విశ్వాసుడైన అబ్రహాము గారు సంప్రదించింది. అప్పుడు హాగారు వెళ్ళిపోతుంది, కుమార్తె పట్టుకుంటే నీటి చుక్క రాకపోతే దౌర్భాగ్య పరిస్థితిలో చచ్చిపోవలసిన ఆమెతో మాట్లాడుతున్న దేవుడు. మాట్లాడి ఏమంటాడమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నప్పుడు ఏం మాట్లాడుతుంది చూడండి. ఆదికాండం 16 అధ్యాయంలో మనం చూడగలిగితే,
ఆగారికి పలికిన మాట ఏంటంటే ఈ రోజుకి ఎంతవరకు అర్థం కాని మాట స్త్రీకి. 8వ వచనం 7వ వచనం, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసి అయిన హాగారు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడగగా, అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవుచున్నాను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకి తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. నీకు అంత సీన్ లేదమ్మా, ఆగారు ఎగస్టాలు మాట్లాడుకో, నోరు మూసుకుని ఒళ్ళు దగ్గరెట్టుకుని నీ ప్రవర్తన సరిదిద్దుకో. నీ యజమానురాలైన సారమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎగస్టాలు చేయకు. అక్కడ దాని అర్థం ఇప్పుడు మన భాషలో మాట్లాడాలంటే, నేను అబ్రహాముకే భార్యని అని అంటానికి నీకు అంత సీన్ లేదు. అబ్రహాము భార్య నువ్వుగా సారమ్మ నీకిచ్చినా, నేను అబ్రహాము భార్యను నువ్వు అంటే నోటి మాట రాకోకుండా తోలు తీసేస్తానన్నాడు ఆయన. అబ్రహాము కాదు నువ్వు భయపడవలసింది. ఎవరైతే, ఏ స్త్రీ అయితే నా మాటను వ్యతిరేకించి అబ్రహాముకి ఇదిగో నా దాసిని భార్యగా చేసుకొని నీకిచ్చిందో ఆ యోగ్యురాలైన శారమ్మ దగ్గర చేతి కింద నువ్వు జాగ్రత్తగా ఉండలేదు, అణిగి మణిగి ఉండు. అంటే స్త్రీ ఏం చేయాలి? భర్త దగ్గర అణిగి మణిగి ఉండాలి. అది దాని అర్థం. శారమ్మకి నువ్వు అణిగి మణిగి ఉండాలన్నాడంటే దాని అర్థం ఏంటి? శారమ్మ తన భర్తకి లోబడి యజమానుడు అని అణిగి మణిగి ఉంది. తప్పు చేసింది, నేను ఇవ్వటం తప్పే, ఆయన పిల్లలు ఇస్తానన్నప్పుడు నమ్మటం తప్పే, కానీ సరిదిద్దుకుంది. సరిదిద్దుకుని ఏ తప్పు లేకుండా బ్రతుకుతుంది. అలాంటి ఆమె దగ్గర నువ్వు నోరెత్తే రైట్స్ నీకు లేవు. అణిగి మణిగి ఉండు, అణిగి మణిగి ఉండు. చూసారా, స్త్రీ తన జీవితంలో ఎప్పుడు కూడా భర్తకు అణిగి మణిగి ఉండాలి. నోరెత్తటం కానీ, మాట్లాడటం కానీ, కమెంటింగ్ చేయడంలో రైట్స్ అవ్వలేదు దేవుడు. ఆది నుండే ఇవ్వలేదు. ఆదాముల దగ్గర నుండే దేవుడు తన మాటని ప్రకటన ఆలోచనలతో ప్రకటించినప్పుడు ఆదాము గారు చేసిన తప్పదే. ఆ ఆదికాండం 3:17 అదే చెప్తాడు ఆయన, నా మాట వినవలసిన నీవు నీ భార్య మాట విని, నీ భార్య మాట విని నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావు కనుక నీకు శిక్ష వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? భార్య మాట వినాలి. ఎప్పుడు వినాలి? ఆమె యోగ్యమైన ప్రవర్తనలో బ్రతుకుతూ యోగ్యురాలుగా ఉన్నప్పుడు ఆమె ఆజ్ఞను తీసుకో. ఆమె యోగ్యతను దాటి ప్రవర్తనలో తేడా ఉండి వేషధారులుగా ఉండి బ్రతుకుతూ ఉంటే ఆమెను నోరెత్తనము కాదు కదా, నీ కాళ్ళ కింద అణిగి మణిగి ఉండన్నాడు దేవుడు ఆగారికి చెప్పినట్లుగా. నీ కాళ్ళ దగ్గర నీ చెప్పు చేతలతో స్త్రీని అణిగి మణిగి పెట్టుకో అన్నాడు. అలా చెప్పిన ఆయన మరలా స్త్రీని ఎక్కడ హెచ్చించాడు అనేది ఆలోచించగలిగితే కొరింథీ రాసిన పత్రిక 1:1-10 వరకు ఆయన చెబుతూ, స్త్రీ ముసుగు లేనిదే ప్రార్థన చేయటానికే తగదని చెబుతూ, ఇదిగో ఆమె లోబడి ఉండాలి, బయట చెంగు ఎంటుకలుగా ఉన్నాం కనుక విధిగా ఉండి భార్యకు లోబడి ఉండాలి. అప్పుడు ఏమంటాడు? భార్య లేకోకుండా పురుషుడు లేడు, పురుషుడు లేకుండా భార్య లేడు, స్త్రీ పురుషుని బట్టి, పురుషుడు స్త్రీని బట్టి అని వీరి ఇరువురు కూడా నా పిల్లలే అని మరలా స్త్రీని హెచ్చించాడు. ఇదే కొరింథీ పత్రిక 11 తర్వాత 12 తర్వాత 14 వచ్చేసరికి ఆ కొరింథీ అనే విగ్రహారాధన కలిగిన భయంకరమైన ప్రాంతంలో పురుషులు సేవ చేస్తూ ఉండగా తగుదునమ్మా అన్నట్టు వాళ్ళు కూడా వచ్చేసి భాషలో మేము మాట్లాడగలం, మేము నేర్చుకుంటామంటే నోరు మూసుకుని కూర్చోండి మీరని 14:34-40 వరకు పురుషుడి మీద అధికారము చెలాయించడానికి కానీ, మాట్లాడడానికి కానీ, ఉపదేశించడానికి కానీ నీకు రైట్స్ లేవు. ఒకవేళ నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావా? ఇంట నీ భర్తను అడుగు. యోగ్యమైన ప్రవర్తన కలిగి బ్రతుకుతున్న భర్తను చూసుకుని మారు. ఆయన మాటలు విని ఎలా సేవ చేయాలి, ఎలా బ్రతకాలి, ఏంటి అనేది నేర్చుకుని ఆ మాట ప్రకారంగా ఉండు. తగినట్లుగా, యోగ్యమైన ప్రవర్తనకు తగినట్లుగా భార్య భర్తకి లోబడుతూ బ్రతకాలని చెప్పాడే తప్ప భర్తని నిలబడమంటే కూర్చోమంటే నిలబడమని ఆ భర్తను చేసే స్త్రీ చాలా భయంకరంగా ఉన్న ఆడది. ఈరోజు పురుషుడు కూడా తలెత్తుకుని దైవ మూలుగుతో ఉన్నవాడు చేతకానువాడిగా ఉండి, ఒక ఆడికి తనముగా ఉండి, భార్యకి తోకాడిచ్చినట్టు ఉండి ఆమె ఏం చెప్తుందంటే ఆడికి తనం ఉన్నవాడి పరలోక రాజ్యానికి అర్హుడు కాదన్నాడు దేవుడు. తెలుసా?
పురుషుడు తన అధికారం ఏంటి, తన ఆలోచన ఏంటి, తన తలంపు ఏంటి, తన ఉద్దేశం ఏంటి కమాండింగ్ చేయవలసిన పురుషుడు భార్య చెబితే కుక్క తోక అన్నట్టు నువ్వు ఆడడం ఏంటి? అది ఎంత సంపాదించినా ఏం చేసినా నువ్వు తోకలాడిస్తే నువ్వు ఆడింగితనము, నీ లక్షణాలు నా పోలికతో ఉన్న నా లక్షణాలు దెబ్బతింటాయి దౌర్భాగ్యుడు అన్నాడు దేవుడు పురుషుడికి. నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశం నీతో పాటు సహకారిగా ఉండాలి. నీతో పాటు సహకారిగా ఉండి అన్ని విషయాలలో నీకు లోబడుతూ బ్రతకాలి. ఎలా లోబడుతూ బ్రతకాలి అనేది చెబితే ఆశ్చర్యపోయే సంగతులను దేవుడు రాయించాడు లేఖనాలలో. ఆ మాటలు మాట్లాడిస్తూ లోబడుతూ ఉంటూ ఏం చెప్పాడు అనేది చూడగలిగితే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి మనం చూడగలిగితే ఆయన చెప్పిన మాట 8లో మనం చూస్తే, కావున ప్రతి స్థలమందును పురుషుడు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. పురుషుడికి కోపం ఉంటది, కానీ దైవ భక్తులు నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీకున్న కోపాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చకుండా చేస్తాది అపవాది. ఎక్కడ కోపపడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ మాట్లాడాలి నేర్చుకోవాలి పురుషుడు. అది జ్ఞానంతో కాపురం చేయడం అంటే. లోకంలో ఉన్న సమస్యలన్నీ కూడా పనికిమాలిన ఆలోచనలన్నీ పెట్టుకొని కొట్టుకు సత్తు ఉన్న కుటుంబాలు కాదు దేవుడు అన్నది. ఒరే, నీ భార్య నీ ప్రార్థనలకు, నీ బ్రతుకుకి ఆటంకం వస్తుంది. ఆ వచ్చే లక్షణాలు బలహీన ఘటముగా ఉన్నవి, వాళ్ళ విధానం వేరేగా ఉంటుంది. కాబట్టి జ్ఞానంతో కాపురం చేసి నీ ప్రార్థనలకు, విశ్వాస జీవితంలో ఆటంకం రాకుండా బ్రతుకని పేతురు గారిని వారు తెలియజేశాడు దేవుడు. ఏమర్థమైంది అక్కడ? అలా మాట్లాడు. ఇదిగో పురుషుడిగా నీకు ఇచ్చిన అదర్తి ఏంటో తెలుసా? ప్రతి స్థలమందు నువ్వు మారావా, మారి యోగ్యముగా ఉంటే ప్రతి స్థలమందు ప్రార్థన చేయడానికి, చేతులెత్తి ప్రార్థించడానికి పురుషుడికి అధికారం ఉంది. పురుషుడికే నేను ప్రార్థించే అధికారం ఇచ్చానంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? స్త్రీకి లేదని. ఈరోజు ప్రార్థన వివాహపు ఆలోచన అయినది మొదలుకొని భార్య పాస్టర్ అయితే, భర్త పాస్టర్ అయితే భర్తను అనుసరిస్తూ ఉండాలి తప్ప భర్తను కూర్చోబెట్టి నువ్వు అక్కడ కూర్చో నేను వాక్యం చెప్పేతానని నువ్వు పిహెచ్డీ చేసినావు ఇలా మైక్ మీద కూర్చొని చెప్తే దేవుడు హర్షించడది. ఆగారికి చెప్పినట్లుగా అణిగిమని ఉండవలసిన నువ్వు నోరు ఎగరేసి వాక్యం చెబుతూ ఉంటున్నావు. ఇది నీ అర్హత కాదమ్మా. స్త్రీలు ఉన్నప్పుడు మాట్లాడు, వాళ్ళకే వాక్యం ఎలా చెప్పాలో చెప్పు, ఆది నుండి అలాగే జరుగుతుందని చెబుతూ ఇదిగో ప్రతి స్థలమందు ప్రార్థించే అవకాశం స్త్రీకే ఇవ్వలేదు నేను, పురుషుడికి ఇచ్చాను ఇక్కడ చెబుతూ ఏం చెబుతున్నాడు? మరియు స్త్రీలు అనుకూలు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారములతోనైనను, ముత్యములతోనైనను, మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఎవరు వీళ్ళు? లోకంలో వాళ్ళు అలంకరించుకుంటున్నారంటే ఓకే. దైవభక్తి కలిగిన విధానంలో భర్త ఉండగా, దైవభక్తి విధానంలో భార్య ఉండగా, క్రీస్తు మాటలు వింటున్నప్పుడు, దేవుని పిల్లలు అనుకుంటున్నప్పుడు నీకెందుకు ఈ సొగసులు, నీకెందుకు ఈ అలంకరణలో? ఇక్కడ ఒక మాట చెబుతూ ఆయన ఎంత చక్కగా చెబుతున్నాడు చూసారా? ఇది లోకంలో ఉన్న స్త్రీలకు కాదు చెప్పింది దేవుడు. దేవుడిలో భయభక్తులు కలిగి భర్తను ఆనుకుని, భర్తకు లోబడుతూ, భర్తను గౌరవించి, భర్తకు లోబడి యోగ్యమైన ప్రవర్తనలో బ్రతకవలసిన స్త్రీ. అది చెబుతూ ఏమంటున్నాడు? దైవ భక్తి కలవరమాన్ని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. చూసారా? దైవభక్తి ఆ భక్తి కలిగిన స్త్రీలే బైబిల్లో ఉన్నారు లేఖనాల్లో. వాళ్ళే గుణవతి అయిన భార్య. ఆ గుణవైన భార్యను దొరకటం అరుదైనప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా నువ్వు బ్రతుకు, వాళ్ళకి తగ్గట్టుగా నువ్వు బ్రతుకని చెప్పుకుంటూ వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇదిగో స్త్రీ మౌనంగా ఉండాలి, పురుషుడి దగ్గర నేర్చుకోవాలి. అలాగే ఆదాము మొదట తప్పులు ఏం చేయలేదు, స్త్రీ తప్పు చేసి ఆదాము చేత తప్పు చేయించే రీతిలో ఉంది. ఆదాము గారు మొదట మోసపరచబడలేదు. దాని అర్థం ఏంటి? స్త్రీ చేత పాపంలో పడ్డాడైనా అంటే దాని అర్థం ఏంటి? నువ్వు భయము కలిగి అణిగిమణిగి దేవునిలో ఉండి పురుషునికి లోబడకపోతే నీ కుటుంబం, నా కుటుంబంలో వ్యభిచారపు ఆలోచనలు, నరహత్యలు ఆలోచనలు, దొంగతనాలు ఆలోచనలు, వేశ్య సాంగత్యపు ఆలోచనలు, చారత్వపు ఆలోచనలు, అహంకారపు ఆలోచనలు, దోషపు ఆలోచనలు, బుద్ధిహీనము కలిగిన ఆలోచనలు, పిల్లలను ఆడంబరాలకి పెంచే ఆలోచనలు, ఇవన్నీ వస్తాయి. ఈరోజు పిల్లలు మాట్లాడట్లేదంటే నువ్వు అంటే కదా ముందు.
ఈరోజు నీ వెనకాల లక్షల కోట్లు ఉన్నాయని అలంకరణకు వెళ్ళిపోయి నువ్వే ₹1,00,000 చీర 10 నుంచి కింద వరకు కట్టుకొని సేవకుడు భారీగా కనబడితే ఆ విశ్వాసులు ఏమనుకుంటారు తెలుసా? సెలబ్రిటీ సేవకులు అనుకున్న వాళ్ళు వేసే కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఈరోజు కోట్లు లక్షలు సంపాదించేస్తే ఏమి తెలియక తల మొదలుకునే పాదాల వరకు వాళ్ళ అలంకరణకి కొన్ని ₹1,00,000 ఖర్చు పెడుతున్నారండి. ఎవరు? సేవకులు భార్యలు, పిల్లలు. ఇలాగుండి నువ్వు నడిస్తే ఆ విశ్వాసం ఉన్నప్పుడు మా పాశ్రమలా ఇదిగో ₹1,00,000 చీర కట్టుకోని అనుకుంటది. ఇగో ఆవిడ వేసుకున్న నగ ఎంతో తెలుసా? 10 కోట్లు. ఆ 10 కోట్లు వచ్చిన బంగారం అంతా వేసుకుంది సింపుల్గాను. నా బతుకు ఒకటి కూడా లేదని ఎక్కడ మొదలెడుతుంది? ఇంట్లో మొదలెడుతుంది, భార్య దగ్గర, భర్త దగ్గర. సేవ చెప్పే సేవకుడు ఎలా ఉన్నాడు చూసావా? ఆ సేవకురాలు ఎలా ఉన్నారు చూసావా? ఆ పిల్లలు ఎలా ఉన్నారు చూసావా? వాళ్ళ సంపాదన విధానాలు ఉంటే వాళ్ళలాగా అలంకరించుకున్నప్పుడు నేనెందుకు అలంకరించుకోవడం అడుగుతుంది. అందుకే దేవుడు యాజకుడు తప్పు చేస్తే సరి చేశాడు. దేవుడు ఉన్నవాళ్ళు తప్పు చేసినా సరి చేసి జాగ్రత్తగా ఉండడం నాయన అని ఇదిగో భార్య భర్తలు ఇలా ఉండాలని చెప్పాడు అనమాట. అలాగని మరి స్త్రీల్ని తక్కువగా చూస్తున్నాడు కదా, సమానత్వం లేదా అని మనుషులు దౌర్భాగ్యం అనకముందే ఆయన అన్నాడు అనమాట. ఇరువురు నాకు పిల్లలేరా నాయన, కానీ స్త్రీ పురుషుడికి లోబడి చక్కగా బ్రతకాలి. పెళ్ళి అవ్వకముందు ఎవరికి లోబడాలి? తండ్రికి లోబడాలి పిల్లలు. పెళ్ళైన తర్వాత భర్తకు లోబడాలి. నువ్వు భర్తకు లోబడకోకుండా ఈరోజు సంపాదించిన ఆడది ఈడంత ఆడంత అని తిరుగుతుందంటే ఆజ్ఞను అతిక్రమించి నువ్వు బ్రతుకుతున్నట్టే లెక్క. ఈ ఆజ్ఞను నువ్వేం చేయాలి? లోబడుతూ ఉంటే అప్పుడు చెప్తాడనమాట, దైవ భక్తికి కలిగిన స్త్రీల వల్ల నువ్వు పిల్లలను అవుతావని. అలాగే ఇదిగో నీకు పిల్లలు ఉన్నారా? ఆ పిల్లలను దేవునిలో పెంచాలి. ఎప్పుడు తెలుస్తుందంటే పిల్లలు దేవునిలో పెంచాలని? భార్య భర్తలు ఇరువురు బ్రతికితే పిల్లలు పెంచుతారు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, ఇద్దరు కూర్చుని అలా మాట్లాడుతున్నారు. మా సిద్ధు అను ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు చిన్ననాటి నుంచి పిల్లలు ప్రవర్తన కలిగి బ్రతికితే వాళ్ళ వయసు వచ్చేసరికి ఈరోజు నాగలాగా నిలబడి వాక్యం చెప్తాడు దేవుడు అనుకుంటే. కానీ ఈ వయసు వచ్చేసరికి పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళ ఆ విధమైన ఆలోచనలో ఆసక్తిగా లేకపోతే ఏముంటది? ఆసక్తిగా వాక్యం వినడానికి వస్తారు, చదవడానికి వస్తారు, అన్నీ చేస్తారు తప్ప దేవుడు అనుకున్నట్లుగా యవన కాలంలో బ్రతికే పరిస్థితులు లేవు. ఎందుకు లేవు? మనం సరిలేం కాబట్టి. తల్లిదండ్రులుగా, భార్య భర్తలుగా దేవుడు తన ధర్మాలను పాటిస్తూ చిన్నప్పటి నుండి పిల్లలను దేవునిలో ఎదిగితే యవన కాలంలో ఎందుకు బ్రతకరండి దేవునిలాగా? యవన కాలంలో ఒక యోగ్యుడిలాగా బ్రతకడానికి దేవుడు యవన కాలంలో యవనమందు